నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సమస్య అధిక రక్తపోటు. దీన్నే మనం బీపీ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో వాస్తవంగా రెండు ఉంటాయి. ఒకటి అధిక రక్తపోటు, రెండు తక్కువ రక్తపోటు. అంటే హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు మనం అధిక రక్తపోటు గురించి తెలుసుకుందాం. సమాజంలో ఇప్పుడున్న ఈ టెన్షన్తో కూడినటువంటి వాతావరణంలో చాలా మంది బాధపడుతున్నటువంటి సమస్య అధిక రక్తపోటు. అసలు అధిక రక్తపోటు అనేది ఎందుకు వస్తుంది, దాని నివారణ మార్గాలు ఏంటి, ఆయుర్వేదంలో దీనికి సంబంధించిన నివారణ ఉపాయాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకుందాం. అసలు బీపీ అంటే ఏంటి? మన గుండె రక్తాన్ని శరీరాన్ని పంపించే ఆ రక్తనాళాలపై పెట్టేటువంటి ఒత్తిడిని మనం బీపీ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనం బీపీ మీటర్లో చూస్తే మనం మామూలుగా పైన కింద రెండు వస్తూ ఉంటాయి. ఆ రెండు ప్రెషర్ల యొక్క పేర్లు ఏంటంటే, ఒకటి సిస్టోలిక్ ప్రెషర్, రెండు డైస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి? గుండె రక్తాన్ని పంపించినప్పుడు నాళాల్లో ఉండేటువంటి ఒత్తిడి, దాన్ని సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఇక డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటంటే, గుండె విశ్రాంతి తీసుకున్నప్పుడు నాళాల్లో ఉండేటువంటి ఒత్తిడి. ఇది సాధారణంగా మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాం అంటే 120/80, పైది 120, కిందది 80 అని చెప్పుకుంటాం. ఇప్పుడు అసలు ఈ బీపీ రేంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు హై బీపీ అంటారు, లో బీపీ అంటారు, కానీ బీపీ లెవెల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్ బీపీ అంటే 120/80, దాన్ని నార్మల్ బీపీ అంటాం. అలాగే హై బీపీకి ఎంత అంటే 140/90, పైన ఉంటే దాన్ని మనం హై బీపీ కింద అనుకోవచ్చు. అలాగే లో బీపీ అంటే 90/60 కంటే కూడా తక్కువగా ఉంటే దాన్ని మనం లో బీపీ కింద లెక్కట్టచ్చు. కానీ ప్రస్తుత ఈ సమాజంలో, ఈ హరిబరి లైఫ్లో ఇప్పుడు బీపీ 140 దాకా ఉండొచ్చు, అలాగే అది 85 to 90 దాకా ఉండొచ్చు అని చెప్పి చాలామంది వైద్య నిపుణులు, తర్వాత మన R&D మెడికల్ కౌన్సిల్ చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు 140 ఉంటే కూడా రక్తపోటు కాదు. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఒక 10 అంటే 140 ఉందనుకోండి, 150 లేదా 130 ±10 కూడా ఉండటం మనకి పరిపాటి అయింది. ఈ హై బీపీ వల్ల మనకి హైపర్ టెన్షన్ అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. తర్వాత గుండె మీద ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. గుండె, మూత్రపిండాలు, తర్వాత కన్ను, వీటి మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఈ బీపీ వల్ల ఎక్కువగా కలగడం మనం చూస్తాం. మరొక ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే హార్ట్ స్ట్రోక్, పక్షవాతం. ఇవన్నీ కూడా హై బీపీ వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు. ఇక లో బీపీ వల్ల మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే, అది హై బీపీ అంటే మనం హైపర్ టెన్షన్, లో బీపీ అంటే హైపర్ టెన్షన్. ఈ లో బీపీ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే, ఎక్కువగా వెట్టుకో అంటే తల తిరిగిపోతున్నట్టుగా అనిపించడం, తర్వాత మూర్ఛలు రావడం, శరీరానికి సరిపడినటువంటి రక్తాన్ని సరిగా సరఫరా చేయలేకపోవడం. దీనివల్ల మనకి లో బీపీ వస్తుంది. హై బీపీకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాన్ని ఏ రకంగా పరిష్కార మార్గాలు, అలాగే లో బీపీకి కూడా మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని దాని పరిష్కార మార్గాలు అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందర మనం బీపీ పెరగడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి అనేవి మనం చూసుకుంటే, వీటిని మనం చాలా వరకు తగ్గించుకోగలిగితే మన బీపీని తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మానసికంగా చాలా ఒత్తిడి, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ వర్క్ టెన్షన్స్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా మన మీద మానసికంగా మన ప్రశాంతత లేకుండా మన డిప్రెషన్, యాంగ్జైటీ అనేటువంటివి బాగా లోనవుతూ ఉన్నది ప్రస్తుత సమాజంలో, యువత కాడి నుంచి వృద్ధుల దాకా. ఈ స్ట్రెస్ని మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో మనకి బీపీ రావడానికి ఇది ఒక ప్రధాన కారణం. అందుకని దాన్ని ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం మూలంగా మనం బీపీని నివారించుకోవచ్చు. తర్వాత అధిక బరువు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వరకు ఒక 25 నుంచి 45% దాకా మనం ఎక్కువగా ఒబెసిటీ తోటి చూస్తూ ఉన్నాం జనాలను. ఈ ఒబెసిటీ అనేది కూడా ఈ బీపీకి ప్రధానమైనటువంటి
వనరు. ఈ అధిక బరువు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు బీపీ అనేది ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు మనకి సమాజంలో దొరుకుతున్నటువంటి చికెన్, తర్వాత ఈ వెజిటబుల్స్ కి ఎక్కువగా సింథటిక్ పైరెథ్రాయిడ్స్. చికెన్ ఉందంటే ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ ఉంది మనకి 1.5 month లో మనకి అది దగ్గర 2.5 kilos అది బర్డ్ తయారైపోతుంది. దాన్ని ఎక్కువగా తినడం మూలంగా దానికి చేసేటువంటి ఇప్పుడు హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది బరువు రావాలంటే దానికి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయాలి. అందుకని దాని యొక్క ప్రభావం అనేది మనుషుల మీద కూడా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు లేడీస్ లో చూసుకుంటే మనం పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు, చిన్న చిన్న పిల్లల్లో వాళ్ళకి మంత్లీస్ రెగ్యులర్ గా రాలేకపోవడం, ఇటువంటి సమస్యలు. తర్వాత బీపీ కూడా కారణం ఓబెసిటీ. తర్వాత మనం తీసుకునేటువంటి పదార్థాల్లో ఎక్కువగా అధికంగా ఉప్పు తీసుకోవడం. తర్వాత మధుమేహం. మధుమేహం అంటే షుగర్ కూడా మనకి ఈ బీపీకి ఒక కారణం. షుగర్ బీపీ అనేది ఎక్కువగా కాంబినేషన్, ఆలు మొగలు లాంటి ఈ రెండు కూడా. తర్వాత కుటుంబ చరిత్ర. ఫ్యామిలీలో మనకి మన నాన్నగారికి షుగర్ ఉందంటే మనకి రావచ్చేమో అనే భయం. తర్వాత అమ్మగారికి బీపీ ఉందంటే అది కూడా మనకు రావచ్చు అనే భయం. ఇవి కూడా మనకి కుటుంబ చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా చాలా వైటల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి నిద్రలేమి, తర్వాత మద్యపానం, స్మోకింగ్, పొగ త్రాగటం అనేటువంటిది కూడా ఈ బీపీ పెరగడంలో బాగా సహకరిస్తూ ఉంటాయి. అన్ని మనం చెప్పుకున్నాయి. ఇవి బీపీ రావడానికి ప్రధాన కారణాలు. ఇవన్నట్లని ఎవరైతే వీటికి బానిసలయ్యారో, వీటి నుంచి వదిలించుకోవాలనుకున్నారో వాటిని వదిలించుకుంటే మీకు బీపీ నుంచి కూడా మీరు కొంచెం దూరంగా ఉండొచ్చు. మరి ఆయుర్వేద ప్రకారం బీపీని తగ్గించుకోవడానికి, బీపీని సమూలంగా నియంత్రించడానికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏంటి మనం తెలుసుకుందాం. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే మన జీవన శైలిలో చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రాణాయామం, యోగా ఇటువంటివి క్రమం తప్పకుండా కనీసం ఒక అర్ధగంట, ఒక 1/2 hour చేయాలి. అలాగే వాకింగ్ ఒక 1/2 hour. తర్వాత యోగాసనాలు అయినటువంటి శవాసనం, వజ్రాసనం, పద్మాసనం, భుజంగాసనం, వీటన్నిటికంటే మించి సూర్య నమస్కారాలు బాగా మనం చేస్తూ ఉంటే కూడా అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఈ బీపీని నియంత్రించుకోవడం. తర్వాత ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ మీకు దొరికితే చాలా మంది తయారు చేస్తూ ఉన్నారు. మనకి హైదరాబాద్ లో కూడా మంచి అశ్వగంధ పౌడర్ అనేటువంటిది మనకి దొరుకుతుంది. ఆవు పాలతో 7-8 సార్లు శుద్ధి చేసి కొంతమంది సప్లై చేస్తున్నారు. అటువంటి అశ్వగంధ పౌడర్ను కూడా వాడండి. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మరి ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే కొద్దిగా పుదీనా, తగు మాత్రం కొత్తిమీర, ఈ రెండు తీసుకుని ఉప్పు నీళ్ళల్లో మీరు దాన్ని కడగండి. ఎందుకంటే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ దాని మీద స్ప్రే చేస్తూ ఉంటారు, క్రిమి సంహారక మందులు. ఎందుకంటే మనం అవి పురుగులు పట్టేసి కొంచెం ఆకలి అక్కడక్కడ చిల్లు అంటే మనం తీసుకోం కాబట్టి అది మన వినియోగదారుడికి సప్లై చేసినప్పుడు నాణ్యంగా ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే క్రిమి సంహారక మందుల్ని కొట్టే మన దగ్గరికి తీసుకొస్తారు. అందుకని మీరు ఉప్పు నీళ్ళల్లో కనీసం ఒక 1/2 గంట ఉప్పు నీళ్ళల్లో వేసి తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఈ కొత్తిమీర, పుదీనా, వీలైతే ఒక 4-5 తులసి ఆకులు అందులో యాడ్ చేసి దాన్ని 150 ml జ్యూస్ ప్రతిరోజు ఉదయం తీసుకోండి. బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీ బీపీని కంట్రోల్లో. తర్వాత ఉప్పు అనేటువంటిది తక్కువ తీసుకోండి. మనకి ఎక్కువ సైంధవలవణం దొరుకుతుంది బయట, పింక్ సాల్ట్ అని అంటున్నాం కదా. ఆ పింక్ సాల్ట్ ని కూడా చాలా మంది ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అందుకని మీకు వెహికల్స్ లో గడ్డలు కింద దొరుకుతున్నాయి కదా, ఆ పింక్ సాల్ట్ గడ్డలు ఏమైనా దొరికితే తెచ్చుకోండి. లేకపోతే ఇదేది లేకపోతే కనుక మీరు శుభ్రంగా సముద్రం ఉప్పును వాడుకోండి. ఈ అయోడైజ్డ్ సాల్ట్ లేకపోతేనేమో ఈ క్లోరిన్ తోటి శుద్ధి చేసినటువంటి సాల్ట్ అనేది మనకి ప్రమాదకరం. అందుకని ఉప్పు యొక్క వినియోగాన్ని తగ్గించండి కొద్దిగా. ఎక్కువగా మీరు ప్రిఫర్ చేసేది ఏంటంటే పింక్ సాల్ట్ ఎందుకు మోసం జరుగుతుంది కాబట్టి మీరు సముద్రం ఉప్పు, మీరు మీ విలేజ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా కొంచెం ఉప్పు తెచ్చి పెట్టుకోండి. తర్వాత ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు అనేటువంటివి ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉండాలి. తర్వాత కొబ్బరి నీళ్ళు, కోకోనట్ వాటరు, తర్వాత ద్రాక్ష, బొప్పాయి, మనకు వాటర్ మిలన్, పుచ్చకాయ, కర్బూజా ఇటువంటివి ఎక్కువగా వినియోగిస్తూ ఉండాలి. తర్వాత మనం వాడేటప్పుడు కూరల్లో ఎక్కువగా మనం చింతపండు బదులు మనం ఆమ్కచూర్ అంటే మన మామిడికాయలని ఎండాకాలంలో దొరుకుతుంటాయి కదా, మామిడికాయలు తీసుకుని దాన్ని డ్రై చేసుకుని కొంచెం పౌడర్ని దగ్గర పెట్టుకోవడం, లేకపోతే మనకు రెడీమేడ్గా షాపుల్లో కూడా దొరుకుతుంది ఆమ్కచూర్ అంటే మామిడికాయ చూర్ణం అనేది. చింతపండు బదులు దాన్ని వినియోగించుకోగలిగితే ఇంకా మంచిది. అలాగే జీలకర్ర,
మెంతులు ఇటువంటివి కూడా ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటే మన కూరల్లో మంచిది. మిరియాలు. తర్వాత ఆరికాలజీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ఆరికాలజీ అంటే చెవికి సంబంధించిన శాస్త్రము అని అర్థం. ఈ చెవిలో కూడా మనం బీపీకి సంబంధించిన పాయింట్లు, హై బీపీ కానీ లో బీపీ కానీ వీటికి సంబంధించిన పాయింట్లు మన చెవి నుంచి కూడా చేయొచ్చు. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆరికాలజీ. అరికులోథెరపీ అని దీన్ని ఆరికాలజీ అంటాం. ఇది ఎక్కువగా కొరియాలో యూజ్ చేస్తూ ఉంటారు ఈ మెథడ్ని. ఇది మన వైద్య వెల్నెస్ సెంటర్లో కూడా మీకు దొరుకుతూ ఉంటుంది. ఈ ఆరికాలజీ అనేది మేము కూడా ఆ సేవల్ని మీకు కల్పిస్తున్నాం ఇక్కడ వైద్య వెల్నెస్ సెంటర్లో. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా మీకు 170, 164, 171 బీపీ వితిన్ 20 minutesలో 135, 140 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఈ ఆరికాలజీ అనేది స్వీయ అనుభవం. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అందులో బీపీకి సంబంధించిన పాయింట్ మనం నొక్కుంటే దాని ద్వారా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అరికులోథెరపీ అనేది. తర్వాత ముఖ్యమైన చిట్కాలు ప్రతిరోజు కంపల్సరీ మీరు వ్యాయామం చేయండి. అది యోగా కానీ లేకపోతే వాకింగ్, మీకు వీలుంటే దగ్గరలో ఏదైనా మసాజ్ సెంటర్, మంచి డీప్ టిష్యూ మసాజ్ చేసే సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి కనీసం 15 రోజులకో నెల రోజులకో ఒకసారి మసాజ్ చేయించుకోవడం. తర్వాత ధ్యానం, ప్రాణాయామం, ఉప్పు తగ్గించడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం. ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని దాని యొక్క ప్రమాణాన్ని తగ్గించుకోవడం. ఈ రకంగా ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానాన్ని మీరు అలవర్చుకుంటే ఈ బీపీ నుంచి దూరంగా ఉండొచ్చు. బీపీని నియంత్రించడంలో కపింగ్ థెరపీ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ కపింగ్ థెరపీ అంటే ఏంటంటే మన శరీరం మీద ఒక చిన్నపాటి ప్లాస్టిక్ కానీ లేకపోతే గాజుతో తయారు చేసినటువంటి కప్పులను పెట్టి వ్యాక్యూమ్ని సృష్టించడం ద్వారా, మెషిన్ ద్వారా సృష్టించడం ద్వారా శరీరంలో రక్తనాళాలని, ఎనర్జీ మార్గాలు అంటే నాడీ మార్గాల్ని ఉత్తేజింపజేసి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటికి తీసేటువంటి విధానాన్ని మనం ఈ కపింగ్ థెరపీ అంటాం. ఈ కపింగ్ థెరపీ ద్వారా కూడా మనం ఈ బీపీని ఎరాడికేట్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కపింగ్ థెరపీ. ఈ ప్రత్యేకమైనటువంటి కపింగ్ పాయింట్ల ద్వారా మనం రక్త ప్రసరణను పెంచి గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది ఈ కపింగ్ థెరపీ. అలాగే వాతం, పిత్తం, కఫం దీన్ని సమతుల్యం చేస్తుంది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది. కపింగ్ థెరపీ ద్వారా బ్యాలెన్స్ చేయొచ్చు. తర్వాత మానసిక ప్రశాంతత అనేటువంటిది కలగజేస్తుంది కపింగ్ థెరపీ. ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటిది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బీపీని తగ్గించడంలో. ఇది నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉంటుంది. వాత, పిత్త, కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది ఈ డీప్ టిష్యూ మసాజ్. తర్వాత ఈ రక్త ప్రసరణ అనే దాన్ని మెరుగుపరుస్తుంది. పారాసింపతిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. తదనుగుణంగా మనకి మానసిక ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది టిష్యూ మసాజ్ వల్ల. అందుకని ఈ డీప్ టిష్యూ మసాజ్ కానీ, మనకి కపింగ్ థెరపీ కానీ, ఆరికాలజీ సంబంధించినటువంటి సేవలను మీరు వినియోగించుకోవాలంటే మా వైద్య వెల్నెస్ సెంటర్లో ఈ సేవలన్నీ మీకు లభిస్తాయి. మర్మ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో. ఈ హై బీపీ దీంట్లో మనం ఆ మర్మ పాయింట్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. క్షిప్రమర్మం. ఈ క్షిప్రమర్మం కాళ్ళలోని ఉన్నటువంటి క్షిప్రమర్మాలు, అదే రకంగా చేతిలో ఉన్నటువంటి క్షిప్రమర్మం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ హై బీపీని తగ్గించడంలో. అలాగే తలహృదయ మర్మం, మనకి చేతిలో ఉన్నటువంటి తలహృదయ మర్మాలు, అలాగే అరికాల్లో ఉన్నటువంటి తలహృదయ మర్మం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. అందుకని చేతిలో ఉన్నటువంటి మర్మాలని, కాళ్ళలో ఉన్నటువంటి మర్మాలని కూడా మనం ప్రెస్, రొటేషన్, రిలీజ్, ఇది ప్రతిదీ కూడా మనం మర్మం చేసినప్పుడు, ఇప్పుడు తలహృదయ మర్మం ఉందనుకోండి, మనం ప్రెస్ చేసి, రొటేట్ చేసి, రిలీజ్ చేయడం, ఇదంతా కూడా 1 సెకండ్లో జరగాలి. ప్రతి మర్మం కూడా మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా 1 సెకండ్ కంటే ఎక్కువ చేయకూడదు. 8 సార్లు ప్రొద్దున, సాయంకాలం మీరు ప్రెస్ చేసుకోవడం మూలంగా మీ యొక్క బీపీని తగ్గించుకోవచ్చు. అలాగే లో బీపీకి ఏ మర్మాలు ఉన్నాయనే మనం చూద్దాం. గుల్ఫ మర్మం. తర్వాత ఇంద్రవస్తి మర్మం మనకి కాళ్ళల్లోనే, చేతుల్లోనే ఉన్నాయి కదా, ఆ రెండు కూడా మనం చేసుకోవాలి ఇంద్రవస్తి. అలాగే అంశపలక మర్మం, హృదయ మర్మం, తల హృదయ మర్మం, ఇవి లో బీపీలో చాలా బాగా ఉపయోగపడతాయి.